21 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలో దాని ఒక ఇప్పటికి కూడా ఏడుస్తుంది, పాపం జరుగుతుంది పంపిణీ వాళ్ళకు ఒక లేడీని అవమానపరిచి. నేను 32 యూనివర్సిటీలు గిరిజన కోరిక ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు ఈ ఒక్కసారికి ఇట్లా పెడుతుందని పెద్ద భూతంలో పెట్టి నేనేమో విలేకరు అది ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైనా జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిస్తున్న ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని అడుగుతున్నాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి నిర్వహణ లేకముందే 400% కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ హమ్ 400% మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 420? అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతారా? అటువంటి మైండ్ సెట్ మరి వీళ్లకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉన్నోనే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు రోడ్డు పని వదిలివచ్చు బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సొమ్ముతో జాగిరి కాదు మాదే అనుకోండి. మేము మాదే ఎప్పుడు అనుకుంటాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరు ఎరవకుండా వీరికి రావడానికి అర్ధగంట పట్టింది దానికి ఆఫీస్కి పోతే అన్న వేడియాల్సి వచ్చింది. పెద్ద ఏం చేస్తాం. కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాది 100% మాట మళ్ళీ తెలియజేస్తాను.